బాబా ప్రవీణ మందికి రైస్ పోలి పోలి జీరా రైస్ రమేష్ వచ్చేసే ప్రోగ్రామ్ ఎప్పుడైనా నడుస్తుందమ్మా కమ్ కొంచెం లాంగ్ వెళ్ళండి రమ్మను ముంగడి రమ్మ పట్టుకోరి जोहार बाबा साहेब अंबेडकर जोहार जोहार बाबा साहेब अंबेडकर जोहार जोहार बाबू जगजीवन राम जोहार 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 महात्मा ज्योतिराव फुले जोहार जोहार వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత కొనసాగిద్దాం మాని ఆశయాలను వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మొక్కుతూ మనస్ఫూర్తిగా ఈ పెద్దలకు చిన్న విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మరి ఈ సభకు మన రాష్ట్ర ఎస్సీ షెడ్యూల్ కులాల హక్కుల చైర్మన్ సార్ బాబు గారు మన ఊరికి రావడం జరిగింది. అన్నగారు టైం ఇవ్వలేడు, కాకపోతే నేను ఒకటే అన్నతోటి వాగ్దానం తీసుకున్నా. పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళ మేము ఈ చిన్న స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నామంటే కొంచెము విజన్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మా ఇనాగ్రేషన్స్ కు ఖచ్చితంగా మీరు రావాలన్నా, మా ఆత్మీయ సభకు ఖచ్చితంగా మీ టైం కావాలి, మా ప్రజలతోటి మీరు పాల్పంచుకోవాలని చెప్పేసి నేను అనడం జరిగింది. ఖచ్చితంగా తమ్ముడు నేను వస్తాను, మీకు టైం ఇస్తానని చెప్పేసి ఆ టైం ఇచ్చినందుకు అన్నకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఈ సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, వివిధ సంఘాల నాయకులకు, అదేవిధంగా ఈ అవార్డు పొందిన తాడూరి ఆనంద్ మామ గారికి, తాడూరి పరశురాములు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఈరోజు నిజంగా ఆత్మీయ సన్మానమే. నిజంగా గ్రామంలో ఒక దళితుల బిడ్డల నుంచి ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకుంటూ ఈరోజు మన మారుమూల గ్రామం నుంచి ఒక రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకోవడం అనేది ముఖ్యంగా గ్రామ ప్రజలు కూడా అభినందించే విషయం అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఎన్నో రకాల సమస్యలు ఈ రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలుసుకుంటే మనం ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ చేర్యాల సిద్దిపేట జిల్లా గ్రామం రామసారం కూడా ఎంతో కీలకంగా పనిచేసింది. ఏ ఉద్యమం వచ్చినా కూడా అక్కడ ఏర్చుకోరు సమస్యలు వచ్చినప్పుడు ఈ గ్రామంలో ప్రజలు కొట్లాడారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా దళిత సామాజిక వర్గమే కావచ్చు, బహుజన సామాజిక వర్గమే కావచ్చు, అన్ని సామాజిక వర్గాల కోసం కొట్లాడ చేసిన ఆనందన్న గారికి, ఆనంద్ మామ గారికి, పరశురామ మామ గారికి నిజంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఎక్కడ చూసుకుంటాం ఇంకా కూడా ఎన్నో అసమానతలు, ఎన్నో అవమానాలు, ఇవన్నిటిని భరించుకుంటూ ప్రజలలో ముందుకు పోతూ మరి జరుగుతున్న అన్యాయంపై తెలియజెప్తూ అలాంటి కష్టపడితే కానీ ఈ అవార్డు రాదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎంతో కొంతమందిగా వస్తుంది. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ఉంటే ఇందులో ముఖ్యంగా ఎక్కువ జనాభా కలిగిన ఇలా దళిత బహుజన వర్గాలనే
దళిత బహుజన వర్గాల్లో కూడా ఇది ఒక్కటే కాదు, అవార్డు తీసుకునే కాడే కాదు, ప్రతి ఒక్కరు గల్లెపెట్టే కాడ, రాజ్యం చేసే కాడ, చట్టం చేసే కాడ, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రానికి మీ అవసరం ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా, రాబోయేది ఈ తెలంగాణలో 2029లో బీసీ ముఖ్యమంత్రి లేదా ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉన్న ఎస్సీలు ముఖ్యమంత్రి కావాలి. నిజంగా 60 లక్షల మంది మనం మాదిగలు ఉంటే 15-20 లక్షల మంది మాల బహుజన వర్గాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ వాడని తెలుసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించింది కులానికి కాదు, సామాజిక అసమానతలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏ కులమైనా ఒకటే. ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటారో అణగారిన వర్గాలకు ఇక్కడ మనకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. రేపు పొద్దుగాల ఇలా ఓసీ సామాజిక వర్గమైనా సరే ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిందంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. ప్రతి ఒక్కరు గమనించుకొని నిజంగా మరొకసారి ఈ సభ ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్కరికి, గ్రామ పెద్దలకు, ముఖ్యంగా ఆనంద్ మామ గారికి, పరశురామ గారికి హృదయంగా అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రామ్ సాగర్ గ్రామానికి 2 అవార్డులు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఒక ఆత్మీయ సన్మాన సభను రామ్ సాగర్ గ్రామస్తులందరూ కూడా ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి తాడూరు మహేందర్ గారు, అమ్మగారు సర్పంచ్ గారు అక్కినపల్లి రాజలక్ష్మి గారు, ఉప సర్పంచ్ మల్లారెడ్డి గారు, వార్డ్ మెంబర్స్ రమేష్ గారు, కరుణాకర్, సంఘ సేవకులు ప్రవీణ్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ చంద్రం గారు, తాడూరు శ్రీనివాస్, రాజలింగం, ఆనంద్ చేతులెత్తి జేబీం తెలియజేస్తున్నాను. ఈ 2026 ఉత్సవాల కమిటీకి నన్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్గా నామినేట్ చేయడం జరిగింది. అంటే బాబు జగ్జీవన్ రామ్ గారిది ఏప్రిల్ 5 తారీఖు వస్తుంది. ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్, భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. దీనితో పాటు ఏప్రిల్ 11 నాడు మరి మన మహనీయుడు, మన బీసీ సంఘ నాయకుడైనటువంటి ఆయన యొక్క బహుజన నాయకుడు మరి ఆయన పుట్టినరోజును కూడా సెలబ్రేట్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్గా నియమించి ఈ 2 ఉత్సవాలను ఒక బ్రహ్మాండమైన రీతిలో తీసుకుపోవడానికి అవకాశం కల్పించినందుకు నేను ఈ రామ్ సాగర్ గ్రామం నుండి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మామూలు బాధ్యత కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, అన్ని మండలాలు, అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఎవరైతే సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి వచ్చేసి వాళ్ళు సమాజంలో ఈ అంటరానితనం కానీ వివక్షతను కానీ రూపుమాపడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని గుర్తించి వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు మరి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖుల చేత ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించి సాయంత్రం నాడు రవీంద్ర భారతిలో నిర్వహించే ఏదైతే మన సాంస్కృతిక కార్యక్రమాలు, కవులు, కళాకారులు, జానపద గేయకారులు వీరందరినీ ఇన్వైట్ చేసి అక్కడ ఎంతో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి చివరగా ఎవరైతే మన దళితరత్న అవార్డులు తీసుకున్నారో వారికి ఘనంగా సన్మానించే కార్యక్రమం అనేది చాలా చూడచక్కగా ఉంటుంది. ఎంతో స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో నేను ఒక యాక్టివ్ రోల్ పోషించినందుకు చాలా సంతోషిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ బాబు జగ్జీవన్ రామ్ జయంతి నాడు కానివ్వండి, అంబేద్కర్ జయంతి నాడు కానివ్వండి, ప్రముఖులను గుర్తించి ఈ అవార్డులు అనేవి ప్రదానం చేస్తుంది. ఇది నేను సొంతగా ఒక సంస్థ తరఫున ఏర్పాటు చేసి నేను ఇచ్చిన అవార్డు కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డు. ఇది నేను నా ఇంటికి ఇచ్చింది కాదు, నేను సొంతగా పరశురామ్ నా మిత్రుడు, ఆనంద్ నా మిత్రుడు అని ఇచ్చింది కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు. ఇది ఎందుకు ఇచ్చింది? వాళ్ళు భిన్న రంగాల్లో అంటే సమాజ సేవ కానీ, లేదా ఒక డాక్టర్గా కానీ, లేదా ఒక రైతుగా, మంచి రైతుగా కానీ, లేదా ఏదైనా ఆవిష్కరణలు అంటే ఏదైనా కొత్తది ఇది చేసినందుకు కానీ, కవులు కానీ, గాయకులు కానీ, అంటే విభిన్న రంగాల్లో పనిచేసినటువంటి వారి సేవలను గుర్తించి ఈ ఒక సన్మానం చేసి వారికి ఒక బిరుదు మరి ఇచ్చి సన్మానించే కార్యక్రమం. దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ జీవితంలో నేను సమాజానికి ఇంత సేవ చేశాను, నాకు ప్రభుత్వం గుర్తించి ఒక అవార్డును మరొక 1000 మంది సమక్షంలో నాకు ఇచ్చింది అనేది ఒక వాళ్ళకు తృప్తి ఉంటుంది. మనకి ఇక్కడ ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, మిగతా ఏదో కాదు, ప్రభుత్వం నన్ను గుర్తించి నాకు ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డుని ఇచ్చింది అనేది ఒక ముఖ్యమైన అంశం.
మరి దీంట్లో అవార్డు పొందిన వాళ్ళకి ఏమనిపిస్తుందంటే నేను ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి, జీవితంలో మరి నా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా నేను సహకరించాలి, వాళ్ళని ఇంకా అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్ష వల్ల కలుగుతుంది. మరి ఈనాడు మనం శ్రీరామ్ సాగర్లో సిద్దిపేట జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పెద్దలు అమ్మగారు రాజలక్ష్మి గారు, ప్రవీణ్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఒక ఆత్మీయ సన్మాన సభను అంటే ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా అక్కడ రంగారెడ్డి మన హైదరాబాద్లో రవీంద్ర భారతులు ఇచ్చినాం. గ్రామంలో తెలవాలి కదా వీళ్ళకి ఎందుకు వచ్చింది అవార్డు, వాళ్ళు ఏం చేస్తే ఈ అవార్డు వచ్చిందని తెలుసుకునే ప్రక్రియలో ఈనాడు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మనం అందరం కూడా ఆత్మీయంగా ఇలా పలకరించి మాట్లాడి వాళ్ళని సన్మానిస్తే మరి దీనివల్ల వాళ్ళ లోపల స్ఫూర్తి అనేది ఇంకా పెరుగుతుంది, పట్టుదల ఇంకా పెరుగుతుంది, మంచి మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. మరి అదే మాదిరిగా రేపు మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మరి అవార్డు ఎట్లా వస్తుంది, నేను ఎట్లా దానికి అర్హుడినవుతాను, నేను ఏం చేయాలి అనే ఆలోచన కూడా మిగతా సోదరులకు అందరికీ కూడా వస్తుంది. ఈరోజు ఒక పరశురామ్ గారు ఈ మారుమూల ప్రాంతమైనటువంటి ఒక రామ్ సాగర్ మన ఆనంద్ గారు మరి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో బతకడం అంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. ఒక కిరాయిల్లో ఉండాలన్నా అక్కడ వస్తువులు కొనాలన్నా చాలా కష్టమైన పని. అక్కడ వాళ్ళు బతుకుతూ పిల్లల్ని బతికిస్తూ చదివిపిస్తూ మరి సంఘంలో మన ఆనంద్ గారు కానీ పరశురామ్ గారు కానీ ఒక ఆయన యశోదలో పనిచేస్తూ అక్కడ ఇప్పుడు మీకు ఇక్కడ గ్రామంలో ఎంత గుర్తింపు ఉందో ఆయనకు నగరంలో కూడా అంత గుర్తింపు ఉంది, చాలామంది ఆయన గుర్తిస్తారు. మరి ఇక్కడ కుత్బుల్లాపూర్లో ఆనంద్ గారికి అంతే గుర్తింపు ఉంది ఆయన చేసేటువంటి పనిలో. వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో పని చేస్తూ మరి సమాజంలో ఎక్కడేం జరిగినా కానీ వాళ్ళు స్పందిస్తారు. ఒక దళితుడి పైన అన్యాయం జరిగినా లేదా ఏదైనా సామాజిక కోణంలో ఒక సమస్య ఉన్నా దాంట్లో వాళ్ళు పాల్పంచుకుంటున్నారు. దానివల్ల వాళ్ళ సేవలు అనేటివి మేము గుర్తించి ప్రభుత్వానికి రికమెండ్ చేయడం వల్ల ఈనాడు ప్రభుత్వం వాళ్ళకు అవార్డులు అనేవి ఇవ్వడం జరిగింది. నేనేం కోరుతున్నానంటే ఈ ప్రాంతం నుండి రాబోయే కాలంలో దళితరత్న కాకుండా ఒక పద్మశ్రీ అవార్డు తీసుకునే లెవెల్లో మీ సేవలన్నీ సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి నేను వాళ్ళని కోరుతున్నాను. ఆ రకంగా మీరు మరి ముందుకెళ్ళి మీరు పుట్టి పెరిగినటువంటి ఈ రామ్ సాగర్ ప్రాంతానికి మరింత పేరు తేవాలని నేను ఈ సభాముఖంగా వాళ్ళని కోరుతున్నాను. మీ వల్ల ఈ గ్రామానికి ఇంకా మంచి పేరు రావాలి, మీ వల్ల ఈ గ్రామం ఇంకా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. మీరు అక్కడ చేస్తున్నటువంటి సేవల్లో మరి గ్రామానికి కూడా మరి ఇంకా ఉపయోగంలోకి రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి రాబోయే కాలంలో రామ్ సాగర్లో ఇంకా ఎవరైనా మంచి సంఘ సేవ చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తే మీరు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇయర్ ఈ మహనీయుల మాసం ఏప్రిల్ మాసంలో జరిగే ఈ ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా మీకు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తానని నేను తెలియజేస్తున్నాను. ఇవి ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు. ఇవి కాకుండా కొన్ని ప్రైవేట్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా అవార్డ్స్ ఇస్తాయి. ప్రతి సంవత్సరము కొన్ని సేవలను గుర్తించి ఇస్తాయి. మన ప్రెస్ సోదరులకు కానివ్వండి లేదా ఈ సామాజిక సేవా రంగంలో పనిచేసే వాళ్ళకి కానివ్వండి, హక్కుల కోసం పనిచేసే వాళ్ళకి కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా సంస్థలు ఇస్తుంటాయి. మన గ్రామంలో అలాంటి వారు ఏమైనా ఉండి అన్న మాకు ఇప్పించండి, మేము ఈ రంగంలో పనిచేస్తున్నామని మన ఆనంద్ ద్వారా కానీ పరశురామ్ ద్వారా కానీ రవి గారి ద్వారా కానీ ముందుకొస్తే మేము వాళ్ళకు కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈనాడు మనం ఈ ఒక మంచి సభను ఏర్పాటు చేసుకున్నాం. గ్రామంలో ఇక్కడ ఎలాంటి వివక్ష లేదని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నీకు వచ్చేటప్పుడు అమ్మగారి కోసం మన ప్రవీణ్ గారి కోసం చెప్పారు. ఇక్కడ అంతా కూడా కలిసి మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ మన తల్లిదండ్రులు మన ఒక జన్మనిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు జీవితాన్ని ఇచ్చారు. ఒక వివక్షత లేని సమాజంలో మనం అందరూ బ్రతకాలని మనకు కొన్ని హక్కులు కల్పించారు. భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నైతే అవలక్ష్యాలు ఉన్నాయో అంటరానితనం కావచ్చు, మరి అణచివేయడం కావచ్చు, ఈ అన్ని రకాల వివక్షతలపైన తిరుగుబాటు జెండా వేసినటువంటి ఏకైక నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయన మార్గంలో బాబు జగ్జీవన్ రామ్ గారు కూడా మనకు ఎన్నో హక్కులను కల్పించడం జరిగింది. అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ద్వారా హక్కులు, అవి కార్మిక హక్కులు కావచ్చు, మహిళా హక్కులు కావచ్చు, మనకు ఓటు హక్కు ఇచ్చింది కూడా అంబేద్కరే. మరి అనేక హక్కులు మనకు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా రాసిండు. రాజ్యాంగం ద్వారా మనకు కొన్ని ఆర్టికల్స్ ద్వారా హక్కులు వచ్చినాయి అనేది మనకు తెలుసు. అంతకు ముందు కూడా ఆయన సృజించినటువంటి, ఆయన పట్టుకున్నటువంటి అంశం ఏది లేదు. భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని అవలక్ష్యాలు ఉన్నాయో వాటన్నిటిపైన ఆయన గలం విప్పాడు. పత్రికలు పెట్టి పత్రికల ద్వారా ఆయన సేవ చేశాడు. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను పత్రికల ద్వారా బయటికి తీసుకొచ్చాడు.
మరి సంఘాలను స్థాపించాడు అప్పట్లోనే. ఆ సంఘాల ద్వారా కూడా ఆయన ఒక బహిష్కృత హితకారిణి అనే సంస్థను స్థాపించి ఎందరికో ఆయన స్కాలర్షిప్స్ ఇచ్చాడు, ఎందరికో ఆయన కావలసినటువంటి ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మాదిరిగా ఆయన జీవితాన్ని గనక మనం అంబేద్కర్ జీవితాన్ని గనక గమనిస్తే ఆయన పూర్తి జీవితం మన కోసమే ఆయన అంకితం చేయడం జరిగింది. వేరే దానికోసం ఆయన వ్యక్తిగత సుఖాల కోసం కానీ, ఆస్తులు పెంపొందించుకోవడం కోసం కానీ, ఇంకా వేరే దానికోసం ఆయన పనిచేయలేదు. మరి ఈనాడు ఎవరైతే మన గ్రామంలో విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన బాంబేలో మహారాష్ట్రలో ఉన్నప్పుడు అంటరానితనాన్ని అనుభవించి ఒక ఎడ్ల బండిలో వెళ్తుంటే అంటరాని కులపోడని చెప్పేసి ఒక తోపు దోస్తే కింద పడిపోతాడు. అయినా ఆయన నేను ఎందుకు చదువుకోవాలి, నేను ఎందుకు అది కావాలని ఆయన వెనుకకు పోలేదు. ఒక పాఠశాలకి వెళ్తే అక్కడ పాఠశాల ఉంటే బయట కూర్చుంటాడు, అది ఎండ కానీ వాడ కానీ ఏడ కానీ, లోపలికి పోయే అవకాశం లేదు, పాఠశాల లోపలికి పోయే అవకాశం లేదు. ఇక్కడ మంచినీళ్ళ కుళాయి ఉంటే ఆ కుళాయిలో నీళ్లు పట్టుకొని తాగే అవకాశం లేదు అంటరానితనం వల్ల. ఆయన లండన్, అమెరికా, జర్మనీ ఇలాంటి దేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదివాడు. 32 డిగ్రీలు, 9 PhDలు. ఎందుకు విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలంటే ఇప్పటి వరకు కూడా ఆయన ఎవరు బీట్ చేయలేకపోతున్నారు. ప్రపంచ మేధావిగా ఆయన నిలబడ్డాడు. దానివల్ల ఈనాడు విద్యార్థులందరూ కూడా ఒక అంబేద్కర్ లాగా మేము చదవాలి, ఒక ఇంటర్మీడియట్ పాస్ కావడానికి కానీ, 10th పాస్ కావడానికి కానీ, డిగ్రీ పాస్ కావడానికి కానీ నానా ఇబ్బందులు పడుతున్నారు. అలా కాకుండా అంబేద్కర్ అన్ని డిగ్రీలు మరి అప్పట్లో ఎలా చదివాడు? ఒక ఇంటర్నెట్ లేదు, కరెంట్ లేదు, ఎలాంటి సౌకర్యాలు లేవు, అంటరానితనం, ఎక్కడ పోయినా నలుగురు కలిసి కూర్చునే అవకాశం లేదు. మళ్ళీ అలాంటి కాలంలో ఆయన అన్ని డిగ్రీలు చదివి ప్రపంచ మేధావిగా నిలబడ్డాడంటే ఆయనను అన్ని వర్గాల వారు ఈనాడు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మహిళలందరూ కూడా మాతా రమాబాయిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన అమెరికాలో చదువుతుంటే ఆమె కడుపు మార్చుకొని, రమాబాయి అంబేద్కర్ గారి భార్య, ఉపవాసం ఉంటూ తిండి లేకపోయినా పిల్లల్ని పోషించి ఎంతో కష్టపడి వాళ్ళని ప్రయోగులు చేసింది. సరైన భోజనము, సరైన వైద్యం అందించలేక 4 పిల్లల్ని పోగొట్టుకుందామే. ఎవరి కోసం? మనందరి కోసం పోగొట్టుకుంది. అయినా కానీ నా భర్త బయట ఉన్నాడు, ఆయన పెద్ద చదువులు చదువుతున్నాడు, అవన్నీ చదువుకొని రావాలని చెప్పేసి ఆమె కష్టపడడం వల్ల ఆయన తిరిగి మన దేశానికి వచ్చి ఒక రాజ్యాంగాన్ని రాసి ఈనాడు భారతదేశం మొత్తము నడుస్తుంది. ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనం అందరం బతుకుతున్నామంటే అది కేవలం రాజ్యాంగమే. ఈనాడు ఉన్న వాళ్లకు లేని వాళ్లకు ఒకటే ఓటు హక్కు ఉంది, ఉన్న వాళ్లకు లేని వాళ్లకు ఒకటే చట్టం ఉంది, ఒకటే రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ద్వారా మనం అందరం కూడా ఈనాడు న్యాయాన్ని పొందగలుగుతున్నాం. నిన్న మొన్న ఒక 10 రోజులు మనం ఒక ఇష్యూ చూసినాం, మనం సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ. ఒక అమ్మాయిని బలాత్కారం చేసి మరి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే తప్పించుకోగలిగాడు అతను. నిన్న సాయంత్రం రిమాండ్ అయిపోయాడు. డబ్బు ఉంది, కేంద్ర మంత్రి హోదా ఉంది, ఎంతో పలుకుబడి ఉంది, కానీ ఏం చేయలేకపోయింది. అది రాజ్యాంగం యొక్క గొప్పదనం, దాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి యొక్క గొప్పదనం. అందుకే అంబేద్కర్ గారి విద్యార్థులు, మహిళలు రమాబాయిని ఈనాడు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఎన్నో హక్కులు మనకు కల్పిస్తే బాబు జగ్జీవన్ రామ్ గారు మరి ఎప్పుడైతే ఆయన మంత్రిగా మరి శాసన మండలికి నామినేట్ చేయబడ్డాడు 1926లో, అప్పటి నుండి ఆయన చనిపోయే వరకు ఎప్పుడు వెనుదిరిగి చూడలేదు. ఆయన పేరు మీద కూడా ఒక ప్రపంచ రికార్డు ఉంది. ఆయన ఎప్పుడు ఓడిపోలేదు, పార్లమెంటుకు ఎన్నోసార్లు గెలిచాడు, ఎప్పుడు ఆయన మంత్రిగా లేకుండా లేడు. ఒక రోడ్డు రవాణా మంత్రిగా, తంతి తపాలా శాఖ మంత్రిగా, ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా, ఒక రక్షణ శాఖ మంత్రిగా, ఎక్కడ ఒక శాఖ బాగలేదు, ఆ శాఖ వెనుకబడి ఉంది, అక్కడ సమస్యలు వస్తున్నాయంటే దానికి బాబు జగ్జీవన్ రామ్ గారిని మంత్రిగా పంపించేవారు. ఆయన ఒక ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నాడు. ఈనాడు మన గ్రామంలో, మన చుట్టుపక్కల కానీ ఎక్కడ కానీ మనకు ఎలాంటి ఆహార సమస్య లేవు. ఆనాడు ఆయన గిడ్డంగులు మరి కట్టించాడు, కార్పొరేషన్లు ఉండాలి అని చెప్పేసి ఆయన కార్పొరేషన్లు కట్టించాడు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎరువుల కొరత లేకుండా అప్పట్లో ఆయన చట్టాలు తీసుకురావడం జరిగింది. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఆయన పనిచేసినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల లోపల కూడా అమలు చేసినటువంటి మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ గారు. ఒకరు రాత్రి అయితే ఒకరు పగలు, ఒకరు సూర్యుడు అయితే ఒకరు చంద్రుడు. వాళ్ళిద్దరికీ విడదీయదాని బంధం ఉంది, ఒక సోదర భావం ఉంది. వారి మార్గంలో మనమంతరం కూడా నడిచి ప్రశాంతమైన యుద్ధం చేసి
మరి రాజకీయంలో రాష్ట్రంలో వివిధ హోదాల్లో మనము ఒక నాయకులుగా ఎదిగినప్పుడే వాళ్ళకి ఇచ్చేటువంటి నిజమైన నివాళి అవుతుందని నేను ఈ సందర్భంగా మీకు మరి విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం కలిసికట్టుగా అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో, మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క మేధస్సుతో, బాబు జగజీవన్ రామ్ గారి పోరాట పటిమతో మనమందరం కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ స్థానిక రామ్సాగర్ ప్రాజెక్టు నుండి గ్రామం నుండి మీరందరిలో ఒకరు ఒక ఎమ్మెల్యేగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఒక ఎంపీగా మీరు పోటీ చేసి గెలవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఆ మహనీయునికి నివాళులు అర్పించిన వారం అవుతాం. ఈనాడు రాజకీయాలకు వచ్చే ప్రతి యువకుడు, ప్రతి మనిషి, ప్రతి సోదరి కూడా బాబు జగజీవన్ రామ్ గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటమి లేని జీవితాన్ని చనిపోయే వరకైనా గడిపాడు. ఇంతవరకు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక రికార్డ్ ఏదైతుందో ఆ రికార్డ్ ఇంతవరకు కూడా ఎవరు మరి తూడ్చలేకపోయారు. ఆయన పేరు మీద రికార్డు ఉంది. ఎన్నో మంత్రిత్వ శాఖలు నిర్వహించాడు. ఎప్పుడు కూడా ఆయన ఓడిపోలేదు. పోటీ చేసిన ప్రతిసారి గెలిచాడు. మరి ఈ మాదిరిగా మన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, బాబు జగజీవన్ రామ్ కానీ మన కోసం వాళ్ళు పరితపించారు. వాళ్ళు జీవించిన ప్రతి క్షణం, ప్రతి నిమిషం మనం మంచిగా ఉండాలని వాళ్ళు కాంక్షించారు. మరి నిజంగా మనం ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నాం. మరి ఇక్కడితో ఆగిపోతే అంతేనా? కాదు కదా. మనకు ఉద్యోగాలు లేకపోవచ్చు, మనకు మిగతా అవకాశాలు రాకపోవచ్చు, రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు ఉన్నాయి కానీ ఉద్యోగాలు లేవు. అంత ప్రైవేటీకరణ అయిపోయింది. మరి ప్రైవేటీకరణలో ఉన్నటువంటి ఉద్యోగాలు రావాలంటే మన పిల్లలందరూ కూడా చదువుకోవాలి. చదువుకుంటే ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు లేవని ఆగిపోకూడదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి. ఒక బ్రహ్మాండమైన పోటీ పరీక్షల ద్వారా వాటికి మనం సెలెక్ట్ అవుతాం. కాబట్టి మన పిల్లలందరూ కూడా ఖచ్చితంగా మనం చదివించవలసిన అవసరం ఉంది. చదువుకున్నారు కాబట్టి అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి అయ్యాడు. చదువుకున్నాడు కాబట్టి బాబు జగజీవన్ రామ్ గారు మరి ఒక గొప్ప నాయకుడిగా భారతదేశంలో నిలబడ్డాడు. మరి వారిని మనం నిరంతరం స్ఫూర్తిగా తీసుకొని మన మేధస్సును కానీ, మన జ్ఞానాన్ని కానీ వేరే వైపు మరలించకుండా వాళ్ళే మాదిరిగా ఎదురులేని నాయకులుగా నిలబడ్డారు, సమాజంలో ఎదిగారు. అదే మార్గంలో మనం కూడా ఎదగాలని చెప్పేసి మన రామ్సాగర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తూ, ఒక మంచి చక్కటి సభను ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈనాడు ఈ యొక్క సన్మాన సభలో సన్మాన గ్రహీతలు ఇప్పుడు అక్కడ రవీంద్ర భారతిలో ఇచ్చాము. దాన్ని ఇక్కడ మళ్ళీ మన పెద్దలు, అమ్మగారు, మరి మిగతా గ్రామ సభ్యులు, పెద్దలందరూ కూడా తిరిగి వాళ్ళకి మరొక సన్మానాన్ని చేస్తున్నారు. మీ అందరికి ఆశీర్వాదం కూడా వారిపైన ఉండాలి. రాబోయే కాలంలో వాళ్ళు మరింత ఎదగాలని చెప్పేసి మీరు దీవించాలి. మరి మీ అందరికి కూడా అవకాశాలు వస్తాయి. మీ అందరు కూడా సమాజంలో సమానత్వం కోసం కృషి చేయండి, హక్కుల కోసం పోరాటం చేయండి, మీరున్నటువంటి రంగంలో కృషి చేయండి. మేము హైదరాబాద్లో ఉంటాం, నా నంబర్ మీరు తీసుకోండి. హక్కులకు ఇబ్బంది కలిగిన, ఏదైనా రుణాలు కావాలన్నా మేము మన సంస్థ ద్వారా, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సంస్థ ద్వారా మేము పనిచేసి ఇప్పిస్తాం. ఇప్పటి వరకు 1000 మందికి రుణాలు ఇప్పించాం. కార్పొరేషన్ ద్వారా రుణాలు ఒక కేడర్ ఉంటాయి. ఇంకో కేడర్ ఏమొచ్చేసి అవి మన ఎవరైనా ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలన్నా దానికి ఎలాంటి పర్మిషన్స్ కావాలి, ఆ లోన్లు ఎక్కడ ఇస్తారు, అవి ఒక 10 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఉంటాయి. కానీ మన దగ్గర ఒక చక్కటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఇప్పుడు ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఉంది, మన పేపర్ ప్లేట్ ఉంది, దాన్ని ఎలా తయారు చేస్తారు, దాని మిషన్స్ ఉంటాయి, అవి రోజుకి ఎన్ని తయారు చేస్తాం, కరెంట్ ఎంత అవుతుంది, ఒక 2 పనులు ఉంటే ఎంత దానికి ఖర్చు అవుతుంది, మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, ఒక రోజుకి ఎంత అవుతుంది, 30 రోజులకి ఎంత అవుతుంది, మనకి ఎంత మిగులుతుంది అనే దాన్ని మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాం. దాన్ని కనుక మనం తయారు చేసుకుంటే ఉద్యోగాల మీద ఆధారపడవలసిన అవసరం లేదు. మన అబ్బాయికి డ్యూటీ రాలేదని బాధపడవలసిన అవసరం లేదు. డ్యూటీ వస్తే నువ్వు ఒకరి కింద పని చేయాలి. అదే నువ్వు ఒక యూనిట్ స్థాపిస్తే నీ కింద 10 మంది పనిచేస్తారు, 10 మందికి నువ్వు అన్నం పెట్టిన వాడివి అవుతావు. ఆ మాదిరిగా మీకు తగినంత సహాయం అందించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మరొకసారి మీ గ్రామ పెద్దలకు, గ్రామస్తులందరికీ, అక్కలకు, అమ్మలకు అందరికీ కూడా జై భీమ్లో ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్.